హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 4 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కాస్తంత ఫ్రై చేయండి. ఇవి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం దొండకాయ వేపుతున్నప్పుడు చాలా టైం పడుతుంది కదా! అప్పుడు ఇవి ఎలాగో ఫ్రై అయిపోతాయన్నమాట. ఇప్పుడు ఇందులో 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. అండ్ పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. అర చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కాస్త చిటపటమనే వరకు వెయిట్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త చిటపటమన్నాక అందులో మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి దొండకాయలను వేసి ఒకసారి చక్కగా కలుపుకోండి. వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టి నిమిషానికి ఒకసారి, 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. ఇది ఫ్రై కర్రీ కాబట్టి ఇది ఫ్రై అవ్వనీకి చాలా టైం పడుతుంది కదా! అందుకని 2 నిమిషాలకోసారి అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా! 10 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అయ్యాయండి. వీటిని ఇంకాస్త ఫ్రై చేద్దాం. చూస్తున్నారు కదా! మన కర్రీ చక్కగా ఫ్రై అయిపోయిందండి. మనం గంటెతో తుంచితే సాఫ్ట్‌గా చునిగిపోతుంది కదా! ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. మనం వేసిన ఉప్పు, కారం, మసాలా కర్రీకి పట్టే వరకు ఒక 2 నిమిషాలు కంటిన్యూయస్‌గా కలుపుతూ ఫ్రై చేస్తూనే ఉండండి. మనం వేసిన ఉప్పు, కారం కర్రీకి పట్టి చక్కగా ఫ్రై అయిపోతే మన దొండకాయ వేపుడు కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చివరగా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ దొండకాయ వేపుడుని మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.